ఓం నమో వెంకటేశాయ. అపరాధ సహస్రభాజనం పతితం భీమభవార్ణవోదరే అగతిం శరణాగతిం హరే కృపయా కేవలమాత్మసాత్కురు అంటూ ఈ శనివారం రోజు ఆశ్వేజమాసంలో వచ్చినటువంటి విలక్షణమైనటువంటి శనివారం రోజున ఎవరైతే ఆ 7 కొండల వాడిని జాలిగుండెల రేడుని నిండు మనముతో వేడుకుంటారో వారందరినీ అనుగ్రహించడానికి స్వామి సర్వసన్నద్ధమై ఉన్నాడు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవ వీక్షణ భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరుగుతూ ఉన్నది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద అని వేడుకుంటూ అర్చకవరేణ్యులు వైగానత భగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాచనాది కైంకర్యాలను నిర్వర్తించబోతూ ఉన్నారు. సభక్తిగా వీక్షిద్దాం. స్వామివారి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం ప్రతి భక్తునికి అందాలని, అనుగ్రహం కలగాలని, ఆనందించాలని, భక్తులంతా కూడా భక్తితో స్వామిని వేడుకోవాలని విజ్ఞాపన చేస్తూ ఈనాటి కళ్యాణోత్సవాన్ని మనం దర్శించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులంతా కూడా సభక్తిగా శనివారం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ స్వామి మధురము నీ నామము, స్వర్గము కన్నా మిన్న నీ ధామము అంటూ స్వామిని వేడుకుంటూ ఉంటారు. అలాంటి మహానుభావుడి యొక్క కళ్యాణాన్ని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిత్య కళ్యాణాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఎందుకంటే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతమన్నారు. ఆ విధంగా ఆ మంత్రాలను వింటూ నమస్కారం చేసుకుంటూ సభక్తిగా కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్య అని ప్రపత్తితో వేడుకుందాం. మరొక్కసారి పిలుద్దాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగమార్థంతు దేవానాం కుర్యాత్ ఘంటార ఉంచేవ తత్ర దేవతాహ్వాన లక్షణం అన్నారు. దేవతలందరినీ ఆహ్వానిస్తూ అనేక ద్రవ్యాలను వినియోగిస్తూ సభక్తిగా నిర్వహించే విశ్వక్సేనారాధన పుణ్యావాచన కైంకర్యాలను వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. వరదో భవంతు అదర్శక్తినారాధనం కరితే విషక్తిరం తగ్గుదం ప్రోటనాథం ముద్రాచక్రే కరతల యుగేతం ధౌతానం సుభాంగం సపైనమగడం నిర్వద్ధం దివం ధనజుజత్పద్మేదోత్రవతే దియాతమేజం విషక్తినాయ నమః. ఓం పద్మాకారమండలే విషక్తినమావాయామే కాంతమావాయామే హరమావాయామే అమితమావాయామే విద్యానపాయనమావాయామే తద్దక్షిణే స్తోత్రవతిమావాయామే వామే జయమావాయామే స్తోత్రవతే దియాతమే విషక్తినాయ నమః. ఆవాహయామే ధ్యాయామే ధ్యానం సమర్పయామే ఆవాహయామే ఆసనం సమర్పయామే ఆర్ఘ్యపాద్యాచమనయాద చిత్రోపచారం సమర్పయామే నానాదపరులపత్రపుష్పాణి పూజయామే. ఓం విషక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. అనపాయ నమః. స్తోత్రవత్యే నమః. జయా నమః. స్తోత్రవతే జియాతమే విషక్సేనాయ నమః. నానాదపరులపత్రపుష్పాణి పూజయామే. నివేద్యామే తాంబూలం నివేద్యామే విషక్సేనాయ నమః. సుప్రేతః ప్రసన్నో వరదో భవంతు పుణ్యాహం కరోమి తత్తరోక్తమస్తు రాజాత్ ప్రేదాం ప్రేదాం ప్రాజాపతిః. సామ్యంతు గౌరాణే సామ్యంతు పాపానే సామ్యంతు సుపానేతయః సుపానమద్ధంతాంతు దాం సుపానే సామ్యంతు గౌరాణే సామ్యంతు పాపానే సామ్యంతు సుపానేతయః సుపానమద్ధంతాంతు దాం సుపానే సామ్యంతు గౌరాణే సామ్యంతు పాపానే సామ్యంతు సుపానేతయః సుపానమద్ధంతాంతు దాం సుపానే సా అతో దేవా అవంతు నోయతో విష్ణోర్వచక్రమే నతం వ్యాసప్తధామమే ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితదేవతం సమూఢపస్తభాగం సురే త్రేణ పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోద్గర్మాణవస్తతే యతో రదాని పద్మతే ఇంద్రస్యజ్జుస్సగः తద్విష్ణోద్యత్పరమం పదగం సదా వసంతి సూరయः దివి వచక్షురాతదం తద్విప్రాసోభిభన్యవో జాగృవాగుం దుస్సంతే విష్ణోద్యత్పరమం పదం భద్రం గణేమి శృణ్యామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యత్రాः స్థైర్యంగే శుభమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు అతలేశ్వర్యమస్తు అప్రహతమస్తు శుభోస్తు శుభపక్షోస్తు అవిఘ్నమస్తు పుణ్యాహమేవ కురుతే.
नेमित दातु वैवाहिकोत्सवाङ्गर्भाङ्गं ब्रह्मता ब्रह्मन्तु रुद्रास्वहंते मित्रं ते यमित देन्नो अस्तु अनुराधान् अभिषा वर्धयन्तः शतं जैवं दस्तवीराः नवो नवो भवति जायमानो नाङ्के मेतग्रे भागं देवेभ्यो विदधात्यां चन्द्रमाः सरति दीर्घमायुः विद्युन्नवद्यात् ब्रह्मन्तु ऋतिः समृद्धिः सर्वसमृद्धिः आपोहिष्टमयो भुवचानोऽध्येतदात्मः महेरणाय चक्रते यो वसवतमोरसत्तस्य वागेतनः पुरतेरव मातरः तस्मादरङ्गमावो यश्चक्रायुर्मनः आपोतने साजनः पवमानसु वज्जनः पवित्रेण विचर्षणिः यग्भूता सापुनातमां पुनन्तुमादेव जनाः पुनन्तमनमोदीय पुनन्तु विश्वायवः जातवेदा पवित्रवद पवित्रेण पुनाहिम शुक्रेण देव्यजेतिद अग्ने कृद्वागद गम्रण द्रमचुषे अग्नतमतर ब्रह्मतेन पुनेमहे बाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनेमहे वैश्वदेवे पुनदेतेव्यागाद यस्य भक्वेस्तनो भावेत पुष्टाः तया मदन्त सुतमाद्देशो अयज्ञस्यामपि तयोरयेन वैश्वानस्मभिर्मा पुनातु वातप्राणेन श्रमयोपोः जावा पृथिवे पैसावयभिः रुदावरिग्नेमा पुनितां रोद्भेषवधर्षभिः वाशिष्टर्देवमन्विभिः अग्ने दक्षये पुनाहिम येन देवा पुनतः येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्मपुनेमहे यद्भौमानेरध्येते ऋषभे समृतगं वृषं सर्वगं स पदमस्ताते स्वतितं मातुरिस्मरः भौमानिर्यो अध्येते द्वे समृद्धोर्सः तस्मै सरस्वतेः चेदगं सर्वैर्मधोदगं भौमाने स्वस्तिने सुतगाहे पयस्वतेः ऋषभे समृद्धोर्सः ब्राह्मणेष्वतिगं विदौ पवमानतिसन्तनः इमामुलोकमधोऽमं कामान् समर्थयन्तनः देवे इद्देवै समप्रदाः पवमाने स्वस्तिने सदगाहे गतश्चतः ऋषभिः समृद्धोर्जः ब्राह्मणेष्वतिगं विदौ तेन ब्रह्मविदौ वयं पोतं ब्रह्म पुनेमहे इन्द्रस्वने देशहमा पुनादो सोमस्वस्त्रेण समेत्य यमोराधा प्रवृणातमां जातवेदोमुद्यन्त्या पुनादो तत्संजावरणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरसुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्जं जिगात वेषजं तन्नो अस्तु ध्रुपदे सम्प्रपदे ॐ शान्तिः 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 दक्षिणायां दशमाता भद्रो देवत्वे गोमाध्यन्तां भृत्यां यदि गन्धध्वात्सरत्वमाध्यन्तां भैत्यां यदि यज्ञपति गम्मत्वे गोमाध्यन्तां उद्वायां यदि औषध यौवनस्पदे गोमाध्यन्तां भदरायां यदि नागेभ्ये गोमाध्यन्तां पुण्याहमेव कुरुते न्याहं ब्रह्मन्तो ब्रह्मन्तो न्याहं ब्रह्मन्तो ब्रह्मन्तो न्याहं ब्रह्मन्तो ब्रह्मन्तो विचक्रेणाय नमः वरुणाय नमः यदा दानं स्थापयामि हेमादं शबनादं पुनरागमनाय च సూత్రవతి జయా సమేతులైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యాన్ని సభక్తిగా నిర్వర్తించి అంకురార్పణకు సన్నద్ధమయ్యారు అర్చక వరేణ్యులు. ఉన్న విఘ్నాలన్నింటినీ తొలగించి విజయాలను చేకూర్చడమే పరమావధిగా ఉంటాడు విశ్వక్సేనుడు. ఇక పుణ్యాహవాచనలో ఉన్న ఆంతర్యాన్ని వికనసుల వారేం చెప్పారు? 3 రకాలైనటువంటి పవిత్రతను చెబుతున్నారు. స్థలశుద్ధి, మనశ్శుద్ధి, వచశుద్ధి. పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం ఈ శనివారం రోజున ఎవరైతే ఈ అంకురార్పణ కైంకర్యం జరిగేటప్పుడు, ఇది యథార్థం, పురాణాల్లో చెప్పిన మాట, విశేషంగా బ్రహ్మాండ స్కాంద పురాణాల్లో చెప్పిన మాట, అదేవిధంగా ఆళ్వార్ల నోట పలికిన మాట, ఎవరైతే 7 కొండల వాడిని మనస్సులో తలుచుకుని చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ తిరుమల కొండని మనస్సులో ఒక్కసారి తలుచుకుని 7 కొండలవాడ వెంకటరమణ గోవింద అని అంటారో వారి ఇంట, వారి వెంట, వారి చెంత స్వామి ఉంటాడు అన్నది పౌరాణిక నేపథ్యం. కాబట్టి భక్తులారా,
దేవతలంతా ఉన్నారు ఇక్కడ. కారణం ఏమంటే అంకురార్పణ అంటే సామాన్యం కాదు. దేవతలను దిక్పాలకులను ఆహ్వానించడం ఇక్కడ చెప్పుకోదగినటువంటిది. కాబట్టి దేవదేవుడున్నాడు, దేవతలున్నారు, దిక్పాలకులున్నారు. అందరి సమక్షంలో మన కుటుంబ సభ్యులతో కలిసి మనము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కళ్యాణాన్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ స్వామిని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ. మనమే కాదు, అన్నమయ్య కూడా చెప్పాడు, వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమీ కోరిన వరాలిచ్చే దేవుడు. ఎవరు పిలిస్తే వారికి, ఎవరు తలిస్తే వారికి, ఎవరు కొలిస్తే వారికి, ఎవరు సేవిస్తే వారికి, ఎవరు అర్చిస్తే వారికి, ఎవరు నమస్కరిస్తే వారికి ఆధ్యాత్మిక సంస్కారాన్ని కలిగించేటటువంటి మహామహిమాన్వితుడైనటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి. అందుకనే ఆంగ్ల పరిభాషలో లార్డ్ వెంకటేశ్వర అంటారు, గొప్పవాడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అలాంటి మహానుభావుడి కళ్యాణాన్ని మనం వీక్షిస్తున్నాం. ఇది ఒక వివాహ వైశిష్యం కళ్యాణం అంటే. అందుకనే అందరినీ ఆహ్వానించాలి. పెళ్లికి 10 మందిని పిలవాలనున్నది. అలా పిలిచి చేసే వివాహం చాలా విశేషంట. అందుకనే సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన భవదాగమనాభిలాషులు అంటారు పెండ్లి పత్రికలో. అలాగే శ్రీవారి కళ్యాణానికి అందరినీ ఆహ్వానించారు. దేవతలంతా వచ్చి వారి వారి సముచిత స్థానాల్లో సుఖాసీనులై ఉన్నారు. తరువాత రక్షకుడు భగవంతుడు కాబట్టి రక్షించేది భక్తుడుగా పడేది భక్తుడు కనుక రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ వెంకటరమణుడు అందరినీ అనుగ్రహించాలని అర్చక వరేణ్యులు స్వస్తి సూక్తాన్ని అనుసంధానం చేసేటటువంటి శుభవేళ శ్రీవారి కళ్యాణంలో కంకణ ధారణ, ప్రతితర బంధనము, రక్షాబంధనం అనే కార్యక్రమాన్ని వీక్షించబోతున్నాం. మంత్రాలు విందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే అని ప్రపత్తితో భక్తితో భగవంతుడే సరస్వని భావనతో వేడుకుందాం. ఓం అనంతాయ నమః, తేజాయ నమః, నాగరాజాయ నమః, సహస్రదేవికాయ నమః, దోపదీపాలంకరణాత్మకధామ్నాయామే గుణోపల నివేద్యామే, తాంబూలవిద్యాంతాంబూల నివేద్యామే, ఆవాహనాధిష్టాన దేవతాభ్యో నమః, పునరాజ్యవాద్యాచమనయాదే చతురోపచారాం సమర్పయామే, సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం వస్తునో మమేతామస్మినావగస్మత్యాదేతిరన్పడః స్వస్తిపోషసురో దధాతన స్వస్తిజ్జవ ఆపతివేషు చేతనః స్వస్తయేవాయుమపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తియ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో ధ్యా స్వస్తే వైశ్వాసురగ్నిం స్వస్తే దేవా భద్రవస్వస్తే స్వస్తినానుద్రక్పాద్భమాసః స్వస్తిమిత్రావరుణः స్వస్తిపత్యేర్యవతే స్వస్తిన ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తినో జతే కృతే స్వస్తిబంధమనో త్రేమ సూర్యాచంద్రమదావివ పునఃజాతిఘ్నతాసంగమేమహే స్వస్తిరంతార్యక్షమరిష్టనేమి మహాత్మోతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసగవజ్జస్త నమామి వారేహమ హం గోముజమాంగేన సంగీం దస్తాత్ ప్రేమన దాత్రాక్షం రైతపాంచనం ప్రపద్యే స్వస్తి సంపాదేశ వయన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. సమస్త శుభాలకు ఆలవాలమై సకల శుభదాయకమై ఆనందప్రదమై ఆనంద నిలయవాస గోవింద గోవింద అని భక్తులు వేడుకుంటూ ఉండగా ప్రతి ఒక్క భక్తునికి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు అర్చక వరేణ్యులు. కేవలం తిరుమలలో, ఈ తిరుమల క్షేత్రంలో, ఈ కళ్యాణ మంటపంలో కూర్చున్న భక్తులకైనా భాగ్యం కానే కాదు, వీరితో పాటుగా వీరికి ఉంటే స్వామి భక్తులు అనుకుంటారు. స్వామి అహం దూరదస్తే పదాంబోజ యుగ్మ ప్రణామే చయాగచ్చ సేవాంకరోమి సకృత్ సేవయా నిత్య సేవా పరంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. మేము దూరంగా ఉన్నామయ్యా, ఎలా మాకు ఈ కటాక్షము అంటే, భక్తులారా మీ దగ్గరకే నేను వస్తాను, మీ ఇంట ఉంటాను, మీ చెంత ఉంటాను, మీ వెంట ఉంటాను అని చెప్పిన మాటకు కట్టుబడి కొండపై నిలబడి ఆనంద నిలయంలో అనుగ్రహాన్నిచ్చి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భక్తులకు కనబడి స్వామి అందరినీ అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఇదొక్కటే చక్కటి నిదర్శనం. అర్చక వరేణ్యులు వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించే కళ్యాణోత్సవంలో అర్ఘ్య పాద్య
ఆచమనీయాది కైంకర్యాలను సమర్పిస్తూ ఉన్నారు. ఏది సమర్పించినా భక్తి ప్రధానం కాబట్టి భగవంతునికి భక్తునికి మధ్య వీరు అనుసంధానకర్తగా ఉంటారు. ఆ విధంగా శ్రీవారి కళ్యాణాన్ని సభక్తిగా నిర్వర్తిస్తూ ఉండగా వీక్షించే భక్తులంతా ఆనందంతో ఉంటారు. ఎందుకంటే రక్షకుడివటంచు, నీవే రక్షకుడు. అన్నమయ్య కూడా చెప్పాడు, ఇతడే రక్షకుడు అందరికీ అని. పరమాణు మొదలు బ్రహ్మాండం వరకు విస్తరించి ఉన్న జగత్తునంతా రక్షించేది ఎవరు? నవ్యనాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. కాబట్టే భక్తులారా, ఈ శనివారం రోజున ఈ రక్షాబంధనాన్ని చూస్తూ జగద్రక్షక గోవింద గోవింద అని వేడుకుంటూ భక్తులకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వామి వారు. దర్శించుకుని నమస్కరించుకుందాం. మన ఆధ్యాత్మిక సంస్కృతిని స్వామికి తెలియపరుచుకుందాం. ఎందుకంటే స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధార నిర్వర్తించారు. శ్రీనివాసుని దివ్య హస్తం భక్తకోటికి చాలా ఆనందదాయకమైనటువంటి విధానం. అందుకనే ఆ కరకమలానికి కంకణధార నిర్వర్తించిన తర్వాత ఉభయ దేవేరుల చెంతకు వేంచేసి వేదాలలో వినిపించబడిన విధముగా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని అమ్మవారి వైభవాన్ని అనుసంధానం చేస్తూ ఐశ్వర్యప్రదాయిని అనే శ్రీదేవి అమ్మవారికి, క్షమయా ధరిత్రి అని పిలువబడేటటువంటి భూదేవి అమ్మవారికి అర్ఘ్యపాద్యాచమనాది కైంకర్యాల మధ్య ఉభయ దేవేరులకు కూడాను వామహస్తానికి కంకణధార నిర్వర్తిస్తారు. ఇది ఇక్కడ రక్షాబంధనంలో అమ్మవారి ప్రాధాన్యత ఏమిటంటే, అమ్మవారు నిరంతరము కూడా స్వామివారికి మన భావనలన్నీ కూడా మన భాగ్యాన్ని కలిగించే విధానాన్ని విజ్ఞాపన చేస్తూ ఉంటారు. దానినే పురుషకారత్వము అంటారు. ఆంగ్ల పరిభాషలో రికమెండేషన్ అంటారు. అమ్మవారు చెబితే అయ్యవారు కాదనరు, లేదనరు. కాబట్టి మనం ఎవరిని వేడుకోవాలి? అమ్మని వేడుకోవాలి. అందుకని ఇంట్లో కూడా పిల్లలు అమ్మ దగ్గర చెబుతారు. అమ్మ కోసం, నాన్న కోసం, తండ్రి కోసం పాటుపడేటటువంటి వారు కాబట్టే మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదాలు చెబుతున్నాయి. కాబట్టే అలాంటి వారికి సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటేశ్వరుడు రక్షగా అండగా ఉంటారు. అందుకనే అమ్మవారికి నమస్కరించుకోవాలి. లక్ష్మీరమణ గోవింద అని వేడుకోవాలి. ఇక భూమాత సకల సంపత్సమేత. అందుకనే భూమాతకు నమస్కరించడం చాలా గొప్ప విశేషం. మేదినీ దేవి వసుంధరా వేదం చెబుతూ ఉన్నది. కాబట్టి భూమాతకు కూడా వామహస్తానికి కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక అర్చకవరేణ్యులు ప్రతి ఒక్క కైంకర్యాన్ని మనకు దర్శింపజేస్తున్నారు. ఎందుకంటే భగవంతుడు మన కొరకే, భక్తుల కొరకు, భక్తుల చెంత, భక్తుల వెంట, భక్తుని ఇంట అమ్మవారు స్వామివారు వేంచేసి ఉన్నారు. కాబట్టి లక్షలాది మంది ఈ కళ్యాణాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి పిలుద్దాం, ధాత్రీ రమణ గోవింద గోవింద అని వేడుకుందాం. స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల వామహస్తానికి కంకణధారణ జరిగింది. తరువాత ఇక అర్చకవరేణ్యులు వైగాన సాగమంలో ఒక మాట చెప్పారు, అర్చకస్తు హరిసాక్షాత్ చరరూపీన సంశయ అని. భగవంతునికి భక్తునికి మధ్య వీరి అనుసంధానకర్త. వీరు నిర్వహించే ప్రతి కైంకర్యము కూడా భక్తుని చెంతకు చేరుతుంది. వారు వీక్షించి ఆనందిస్తారు. అందుకనే వారు కూడా సభక్తిగా కంకణధార నిర్వర్తించుకుని స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత నమస్కరిస్తూ, స్వామి ఈ శనివారం రోజు కళ్యాణం చూసే భక్తులను అనుగ్రహించు అని వేడుకున్నారు. ఇది రక్షాబంధనం. దీని తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్ని ఆహ్వానిస్తారు. వరుణుణ్ణేమో అక్కడ ఆహ్వానించారు పుణ్యాహ్వాచనలో, దేవతలందరినీ అంకురార్పణలో ఆవహించారు. ఇక్కడ అగ్నిని ప్రత్యేకంగా ఆహ్వానించి అగ్నిముఖావై దేవా అని దేవతలందరికీ అగ్ని ద్వారా హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తన విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే.
यातवेदसोदनं गत्वा इदरेका गायत्रीं प्रोक्ष्य षण्मात्रम् उल्लेख्य रेखायां स्कन्दमावाहयामि कनने पितृमावाहयामि सन्धिले गुरुमावाहयामि यातवेदसे अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतो दप्रसव तस्वतवे नमर्गो देवतदेमहे ये यो यो नप्र ज्योतिरादे ब्रह्मज्ञानमृतान् ओम चतुरस्राकारमण्डले ओम वो ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं प्रातानन्दो यमे सोममावाहयामि यज्ञागमावाहयामि इंदुमावाहयामि चंद्रमावाहयामि सोमाय नमः सर्वोपचारद्रव्य इदमासनं ब्रह्मं प्रोचिष्यामि आददमानोस्तु तत्प्रजिनागुजाते सोमं प्रोक्ष्य सोमं प्रोचिष्यामि आददमानोस्तु तत्प्रजिनागुजाते ओम प्रोक्ष्य तत्रादावमादाय अदोसोज्यस्तरस्मिभिः आपदाग्रे कृष्णदास्ता विष्णोद्भवस्य प्राच्यापृथमे अंतरिक्षाय स्वाहा बर्हिः शौचाय स्वाहा विश्वासोपदे परिस्तरणकोक्षं निधाय विष्णोस्तोपोसे दक्षिणद विष्णोस्तुपोसे उत्तरदवति चरञ्चर विष्णोस्तुपोसे पश्चिमदसोदतान् देवेभ्य विष्णोस्तुपोसे धृतासे धृतासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रोचिष्यामि तो जगन्नाथं देवतावद्यज्ञनागस्तपतिजमानोऽस्तु तत्र श्रीनागं सुकृतां यत्र लोकस्तत्रेम यज्ञमगामानन्दे हम प्रोचिष्यामि आददमानोस्तु तत्र श्रीनागमजाते ओम प्रोक्ष्य आत्रादावमादाय लोकव्यस्तरस्मिः गृह्णादो तस्मै वो गृह्णामि कस्मै वो गृह्णामि तत्सत्तदर्वेण्यमग्गो देवसदिमहे धियो यो न प्रचोदयात् राम्यनिब्धन ओम प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोमावाहयामि वसुनावाहयामि मर्दनावाहयामि रुद्रानावाहयामि उपपश्याम् ओम महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनिमावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेव सोममावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेवतिस्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभाग्ये प्रजापतियजुष्टनिर्वपामि अग्नियजुष्टनिर्वपामि वसुध्यजुष्टनिर्वपामि मरुद्ध्यजुष्टनिर्वपामि रुद्रेध्यजुष्टनिर्वपामि औपपश्याम् ओं महाविष्णवेजुष्टनिर्वपामि बृहस्पतियजुष्टनिर्वपामि आदित्येभ्यजुष्टनिर्वपामि अश्विनेभ्यजुष्टनिर्वपामि कोष्ठेजुष्टनिर्वपामि कक्षाजुष्टनिर्वपामि कक्षदेवतिसोमायजुष्टनिर्वपामि यज्ञदेवतिस्वां देवेभ्यजुष्टनिर्वपामि सर्वदेवेभ्यो सर्वपामे द्रव्यदस्यामि चर्मदस्यामि अग्ने ज्योतिरसे समिदसे स्वाहा अमृतमसवाणवसे अंतरिक्षगम् आराधः चित्परिद्भावनादृढपत्रेणुसो सोज्यस्तस्मै स्वाहा वाक्पच्युत्भावनादृढपत्रेणुसो सोज्यस्तस्मै स्वाहा देवसुतादृढपत्रेणुसो सोज्यस्तस्मै स्वाहा करदं पुरुषान् अक्षताम् आद्यां चरोमेः इंद्राय नमः नैऋत्ये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यातवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः अदिते नमः सरस्वतेन मन्यत्वा देवता दाप्रचवा आयुष्मात् माजात् वेदं तेन श्रद्धयतोदे वर्धयतात् ब्रह्माणज समेता यस्वाहा आगारमुहूर्तमुहूर्तोऽस्तु वायुव्यादज्ञायान्ता प्रजापते स्वाहा नैऋत्यादिशानान्ताम् इन्द्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा वरुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा उपपश्याम् ओम महाविष्णवे स्वाहा बृहस्पतिये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्विनेभ्यः स्वाहा कोष्ठे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा यज्ञदेवतस्वां देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा धन्या विघार्य चरण सावित्राग्रहीत्वा पुनरपि गार्य ओम भुव्याहुतिः ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अर्धतेन मुग्धस्तः अनुमतेन मुग्धस्तः तावतेन मुग्धस्तः देवतो दप्रासावेः हस्तदेव देवस्य भगवतो नारायण
नष्टपदे प्रोटोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोच्वाङ्गभागवतनागार मध्ये यूनानिग्धस्वर्लोपप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णव मोक्षे अतिथेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवतादप्रितम अतो देवा अवन्तु नोहितो विष्णोर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदते पदं समूढपश्चभागं श्रेय स्वाहा त्रेण पदाचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोत्कर्माणि पस्तते यतो रथानि पस्पते इन्द्रस्य यज्जुस्सका स्वाहा तद्विष्णोत्परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्य विष्णुराजदग्गस्वाहा तद्विप्रासोऽपि पञ्चमोदाग्रभागं निस्सन्दते विष्णोद्यत्परमदग्गस्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ सुवस्वाहा ॐ भोर्भुवस्वस्वाहा अदितेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसोदप्रासावे अग्निप्रेष्ठावनामुहूर्तस्य मुहूर्तो महान्तो निगृह्णन्तु मुहूर्तोऽस्तु దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే
पातालस्योपरितले भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्ये षल्लोकानामदमभागे महानालाय परिराजशेषस्य शास्त्रपणा परिमण्डलमण्डिते दिग्दण्डदण्डो दण्डोर्दम्बिते लोका लोकैकैलवते लवणाद सप्तसागरे प्रते यम्बो वृक्षादि सप्ते द्वीपे द्वीपदे माहेन्द्रादि सप्तकुलपर्वत विराजते हेमकूटाख्यात इन्द्रप्रस्थाद नवगण्डात्मके हरिपुरुष किम्पुरुषैरावधानामिन्द्रप्रस्त्रमणक पाञ्चजन्य सिंहलप्तके पञ्चाशत्कोटियोजन विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्रीवेङ्कटाचलदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां ध्वसापरेषां तद्वंश्यानां पितॄणां नरकादिमुत्येज्य आमोदप्रमोदसम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य पद इत्युत्तरविधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् आधारशक्तिगौर्माब्धे रुक्मिणीचित्रकाश्यपाब्धे कोटिजातुल्लक्षप्रमाणागे दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तमार्गेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रिकन्यादानास्तुलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये स्वरूप वेंकटाचलपति गोविंद अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदासार्घनन्दकौमोदकी पञ्चायुधरस्य कोटिसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसागमोक्तप्रकारेण आङ्गिरसभारहस्पत्यभारद्वाजतयारुषप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिभूतविधानेन प्रवर्धमानस्य सङ्घर्षणावतारस्य महाविष्णोः परब्रह्मणो न प्रेम आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयारुषप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधवेद प्रवर्तमानस्य सङ्घर्षणावतारस्य गुणत्रयकर्मणो विधिवशात् उत्पष्टिलगाधमानस्य स्वकीयमानस्य महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयारुषप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानुविधमनिमकृतजमृतपराजित पादारविन्दस्य मश्चावतार रूपादि भट्टवासुदेवस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गिरसभारहस्पत्यभारद्वाजत्रयारुषप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकैर्य दिव्याभरणशोभिताय कौस्तुभालङ्कृताय दिव्यमाल्याभरणभूषिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मदवनलावण्यतेजोरत्नाकराय सकलवेदासागाध्यायिनौ अखिललोकपवित्रपवित्राय श्रवणनक्षत्रे मकररासोजाताय श्री श्रीनिवासपरब्रह्मणे वराय इंदिरारमण वेंकटाचलपति गोविंद रोग्य जोस्याम अधर्मण चतुर्वेदासागाध्यायिन् भार्गवतचारुहाप्नानार्वजामदग्निवञ्चारुषप्रवरान्वित भार्गवसगोत्रोद्भवें सर्वालङ्कारवतीं सुराङ्कना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दकलात्मिकां मूलप्रकृतिभूतां उत्तरफल्गुणे नक्षत्रे कन्यारासोजातायां मां श्रीदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि भार्गवीरमण वेंकटाचलपति गोविंद जोस्सामाधर्मण चतुर्भेदासागाध्यायीं काश्यपावस्तारणे ध्रुत्रयारुष्यप्रवरान्वित काश्यपसगोत्रोद्भवें सर्वालङ्कारवतीं सुराङ्कना संसेवितपादारविन्दां महाविष्णोः अत्यन्तमनोहरीं अदौ श्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासोजाताय मां भूदेवी नाम्ने कन्या ऋणीमहे ऋणीत्वं दास्यामि काश्यपीरमण वेंकटाचलपति गोविंद శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదాన కైంకర్యాన్ని సభక్తిగా నిర్వర్తించి మహాసంకల్ప పఠనం గావించి మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నారు అర్చక వరేణ్యులు.
స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం ఒక ఆనందం. ఎందుకంటే ఎక్కడో దూరాన 7 కొండల పైన వేంచేసినా మాకు దగ్గరగా ఉండి మాకు అండగా ఉండి మమ్మల్ని అనుగ్రహించేటటువంటి 7 కొండలవాడా నీకు నమస్కారం అంటూ అల్లన 7 కొండలకు ఆవల నిండి వెలుంగువాడు ఆ నల్లనివాడు దివ్యమగు నామము కలిగినవాడు శ్రీరమావల్లభుడు. రమారమణ గోవింద అంటున్నాం కదా, అలాంటి మహానుభావుడు వారి జనాభుడు వెంకటేశుడై. అంటే పద్మము నాభియందు కలిగినటువంటి పద్మనాభుడు అనుకుందామా? కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, ప్రద్యుమ్న ఇలాంటి నామాలు ఎన్నున్నా చల్లని చూపుతోడా మము చాలగ బ్రోచి అనుగ్రహింపడే అని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనం చేసే ప్రయత్నం సద్గుణావన శౌరి సర్వేశ శ్రీరమాధవద్ భక్తవత్సల ధర్మమూర్తి వరద వెంకటపతి పరమదయానిధి సజ్జనమందార సత్యమూర్తి కలికల్మష వినాశ కమనీయ పరివేష శ్యామసుందర దివ్య ప్రేమమూర్తి సామగాన విలోల సామజ పరిపాల ఆదినారాయణ వేదమూర్తి సకల లోకాల పాలించు శాంతమూర్తి నిగమ గోచర శుభకర సగుణమూర్తి దీనబాంధవ గోవింద దివ్యమూర్తి దేవరావయ్యమము బ్రోవ తిరుమలేశ. ఇక్కడ భగవంతుడిని మూర్తి భవించినటువంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి ఆ ఉత్సవమూర్తి మలయప్ప స్వామిని మనం పిలుస్తున్నాం. ధర్మమూర్తి, సత్యమూర్తి, ప్రేమమూర్తి, వేదమూర్తి, శాంతమూర్తి, సగుణమూర్తి, దివ్యమూర్తి, ఓ తిరుమలేశ, ఓ ఉత్సవమూర్తి, ఓ మలయప్ప స్వామి, నీ పాద దర్శనం మాకు కలిగించు అనగానే స్వామి యొక్క దివ్య చరణారవింద దర్శనం కలుగుతుంది. చూడండి, ఈ మాంగళ్య పూజను వీక్షిస్తూ ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి? గోవింద అని పిలవటం. అందుకనే పిలుద్దాం, ఆనంద నిలయవాస గోవింద గోవింద. ఎందుకు గోవింద నామానికి ప్రాధాన్యత అంటే, కోటి పాపాలైనా గోటితో వీగిపోయేలా చేసే సాటిలేని మేటినామమే గోవిందనామం. తపించేవారికి తలలోని నాలుక, జపించేవారికి జన్మరాహిత్య కారకం, భావించేవారికి భవబంధ విమోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం, శోధించిన కొద్దీ ఎడతగిన అపార సాంద్రత అమృత సాధకం గోవిందనామం. ఈ కలియుగములో కలవు స్మరణాన్ముక్తి అన్నారు కాబట్టి ఈ కలియుగములో గోవిందనామాన్ని మించినటువంటి దివ్య ఔషధం మరొకటి లేదు. అందుచేత ఆ భగవంతుణ్ణి మనం వేడుకోవాలి గోవింద అని. అన్నమయ్య కూడా తన సంకీర్తనలో గోవింద గోవింద అని పిలువరే, గోవిందాయని పొగడని అన్నాడు. శనివారం రోజున గోవిందనామాన్ని తలిచినా, గోవిందనామాన్ని విన్నా, గోవిందుడు చూచినా, గోవిందుడిని పిలిచినా, గోవిందుడిని కొల్చినా, గోవిందుడికి నమస్కరించినా ఆనందం కలుగుతుంది. మిగిలిన నామాల కన్నా గోవిందనామానికి ప్రత్యేకత ఉంది. మిగిలిన నామాలన్నీ మనం పలుకుతాం. ఈ ఒక్క గోవిందనామాన్ని మాత్రము ఆయన ద్వాపరయుగములో 7 పగళ్ళు 7 రాత్రులు ఒంటికాల మీద నిలబడి గోవర్ధన పర్వతాన్ని చేత్తో పట్టుకుని శ్రమపడి కష్టపడి సంపాదించుకున్నటువంటి నామం. ఎవరైనా కష్టపడి సంపాదించుకున్న దాని మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది. దేవేంద్రుడు రాళ్లవాన కురిపిస్తే గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా గోవిందాఖ్యపదం ముఖర్ధమట శ్రీ గోపాల మమ్మేలుమా అని ఆ గోవర్ధన పదాన్ని ఎత్తిపట్టుకుని ఇంద్ర గర్వభంగం గావిస్తే దేవేంద్రుడు దేవతలతో కలిసి గోవింద పట్టాభిషేకం చేసి మొట్టమొదటిసారి గోవిందా అని పిలిచాట. అంత కష్టపడి సంపాదించుకున్నాడు కాబట్టే గోవింద అంటే ఆయనకి చాలా ఇష్టం. తిరుమల నిరంతరము గోవిందనామంతో వెలుగొందుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఇంటా గోవిందనామమే. శనివారం కొన్ని చోట్ల శనివారం వస్తే గోవిందుణ్ణి చూడందే మనస్సు ఒక రకంగా ఉంటుంది. అందుకనే భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఈ మాంగళ్య పూజాయుక్తమైనటువంటి కళ్యాణోత్సవాన్ని
వీక్షించే భాగ్యం కలుగుతున్నది. పాండవరద అని పాడాలి, అండజవాహనాన్ని కొనియాడాలి. ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగినప్పుడు అన్నీ మన చెంత, మన ఇంట, మన వెంట ఉంటాయి. కాబట్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు కళ్యాణోత్సవంలో ప్రత్యక్ష ప్రసారంలో ఈ గోవింద గోవింద అని పిలవరే వినిపించినప్పుడు విని ఆనందిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. మాంగళ్యధారణ జరుగుతోంది, సభక్తిగా వీక్షిద్దాం. లోకరక్షణ, జీవరక్షణ, జగద్రక్షణ పరమావధిగా స్వామివారు మాంగళ్యధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అని ప్రపత్తితో వేడుకుందాం, దర్శించుకుందాం. మాంగళ్యం దంతురాధేన లోకరక్షణ హేతవే తంతే బధ్నామి శుభహేతాదే భద్రదాం తదం. మాంగళ్యం దంతురాధేన జీవరక్షణ హేతవే తంతే బధ్నామి శుభహేతాదే భద్రదాం తదం. మాంగళ్యం దంతురాధేన జీవరక్షణ హేతవే కంటే బధ్నామి శుభహే సాదే భద్రదాం తదం. మాంగళ్యం దంతుదానేన జీవరక్షణ హేతవే కంటే బధ్నామి శుభహే సాదే భద్రదాం తదం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్త మహాంతాన్ గృహంతు సుముహూర్తోస్తు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. గోవింద గోవిందయని కొలువరే. అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే. పరమ పురుషాయని పలుకరే, సిరిబరయనుచును చెలగరే జనులు. పరమ పురుషాయని పలుకరే, సిరిబరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవింద. గోవింద గోవిందయని కొలువరే. ఆ పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే. కొండల రాయని నే కోర
తలచరే జనులు కొండల రాయనినే కోరరే దండితో మాధవునినే తలచరే జనులు గోవింద 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 యతాం యయం నార్యో బగ్నో రాజానా భవంతే దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం భూ స్వాహా ఓం భూర్భువ స్వాహా హృదయేన ముగ్ధస్థాః హనుమతేన ముగ్ధస్థాః హస్తేన ముగ్ధస్థాః దేవతో దప్రాసావే नारायण जपदेवृतोत्तमस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्वाङ्गकृपाङ्गभूतेन लाजोमान्ते अन्तर्लोभे दुर्लोभे क्रियालोभे द्रव्यलोभे सर्वोपद्रवनिवारणार्थमतो देवाद्वैष्णव मोक्षे हरितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो धप्रचुव अतो देवा आवन्तु नो यथाविष्टोर्विचक्रमे पृथिव्या सप्तधाम विश्वाः इदं विष्णुर्विचक्रमे त्रेधानिदे पदं समूढपस्य पागुं श्रेयस्वाः त्रेण पदाचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि दार्यं स्वाहा विष्णोत्कर्माणि वस्तते यतो रदानि मद्भजे इन्द्रस्य यज्जुस्सका स्वाहा तद्विष्णोत्परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराततग्गस्वाहा तद्भिप्रासविपन्यवो जागृवागं सस्यन्ति ते विष्णोर्यत्परमतग्गस्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भोर्भुवस्वस्वाहा अदितेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सरस्वतेन मुग्धस्ताः देवसो दप्रासावे अस्य देवस्य भगवतो नारायणस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्वाङ्गर्वाङ्गविष्टः अन्तहोमं करिष्ये अतिथेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसो धप्रचुव एतस्य कर्मणोद्वारेण च मद्भोजनमाग्रह अग्निष्प्रतिष्ठकृत् विद्वान् सरधंसो धङ्करतु स्वाहा अग्नये सृष्टकृते सुहृदाहुतीनां कामानागं समत्रे स्वाहा अग्निये स्वाहा अग्निन्नादाय स्वाहा अग्निन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वत्रैवानादिष्टं त्रैवानादिष्टं देवतां श्वे स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मा नामिन्दो बोधग्नि तत्पुनराहर्जाता वेदो विचक्षणे स्वाहा पुनरग्युच्युक्तुदात्मनेन्द्रो बृहस्पतिः पुनर्वे अस्वानान्तुक्षोभ्य स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनेभ्यः स्वाहा वैष्णवनिष्ठे स्वाहा निष्कुत्यै स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रामित्याष्टावद चक्षुर्मे पाहि स्वाहा सोमस्देमहे चित्तं में पाहि स्वाहा यमस्देमहे मृत्युर्मे पाहि स्वाहा वायुर्देमहे प्राणं में पाहि स्वाहा ब्रह्मणे देमहे बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्ने सप्तश सप्तदाम अप्रियाणि सप्तहोत्राप्तदा यजन्त सप्तयो निर्वाह प्रणस्वाग्गुतेन स्वाहा ऋतदानमिद्वानस्दुब्धेन पूर्णमाहुत मनसा प्रजापतिये स्वाहा अग्निभुक्तग् स्वाहा वेदभुक्तग् स्वाहा योभुक्तग् स्वाहा द्यौभुक्तग् स्वाहा पदवे भुक्तग् स्वाहा ओषध वनस्पति गन्धर्वादिव भुक्तग् स्वाहा अग्निजन स्वाहा वेदजन स्वाहा योजन स्वाहा द्यौजन स्वाहा पदवे जन स्वाहा ओषध वनस्पति गन्धर्वादिवजन स्वाहा समन्तावेदाकृतेन पूर्णमाहुत मनसा प्रजापतये स्वाहा पूर्णाहुति उत्तमां जुहोमि पूर्णाहुति पूर्णाहुतिः आद्यतेन इंद्राय जुहोमि स्वाहा पूर्णादं जुहोयुत्वा पूर्णादमुहूर्तस्तु मुहूर्तो महांतो न गृह्णन्तु स्वमुहूर्तस्तु अग्निस्तुपदो वेदस्तुपदो योस्तुपदो पदवेस्तुपदो ब्रह्माद्यातृप्यन्ताम् अदितेन मन्यस्वा हनुमतेन मन्यस्वा हस्तेन मन्यस्वा देवसो दप्रासावे पवित्रं पवित्रं मे भूयास्वाहा पूर्णमस पूर्णं मे भूयास्वाहा दक्षिणाय देव्यां देव्यां कोड्वायां अधराया दक्षिणधपरदपनया उत्तरधपरदपनया राज्यां विष्णो सदनमसे ग्रन्थिं विसृज्य
तद्यन्तां पित्रो सदनं तद्यन्तां पित्रो सदनं भस्ममालिप्य ललाटे मारुतयोर्भूतिः मोदेस्मादेर्लपतेर्नित्यं तस्मायज्ञकृतं भवेत् आदित्यस्तमो नमः त्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय ततं वर्षते नमः पोहिष्ठमयो भुवस्तानवोढ्य ददातन महेरणाय चक्षुषे यो वस्तिवतमोरसस्तस्य भाजयतनः च मे यज्ञोपदते भगवान् स्वात्मने नमो नमः आर्यनवाजा मनसज्ञर्म विद्वाद्धावा प्रदेशस्वभावान् करोमि यज्ञतु सकलं परस्मै श्रीम नारायणाय समर्पयामि सर्वं श्रीनिवासार्पणमस्तु सोममुद्वासयामि अग्निमुद्वासयामि कार्यसमग्रस्य यज्ञेश्वराय नमः समर्पयामि सुप्रेतः सुप्रसन्नो वरदो भवन्तु కాయేన వాచా మనసేంద్రియర్వా అని మనఃపూర్వకంగా మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా శ్రీవారి కళ్యాణాన్ని ఎవరైతే వీక్షిస్తారో, శరీరంతో వీక్షించడం ఏంటండి అనుమానం రావచ్చు. మరి నేత్రాలు ఉన్నది శరీరంలోనే కదా. కాబట్టి నేత్రానందంగా వాక్కుతో వీక్షించడం ఏంటంటే మనం మధ్యలో గోవిందనామాలు చెప్పాం కదా, అది వాగ్వైభవం. ఇక మనసా అంటే మనస్సులో భగవంతుని ధ్యానిస్తాం కదా. ఈ 3 రకాలుగా కూడా భగవంతుని వేడుకుంటూ ఈ హోమ కైంకర్యాన్నంతా స్వామికి సమర్పించేటప్పుడు యజ్ఞరక్షక గోవింద గోవింద అని వేడుకుంటూ మనమంతా వీక్షిస్తుంటే అక్కడ కనపడే నారికేళ ఫలాలు పూర్ణ ఫలాలు, వాటిని కదిలిస్తూ నిర్వహించే కైంకర్యం వారణమాయిరం. కురైవందమిల్లాద గోవింద కూడారై విల్లిం సీరు గోవింద అని పిలిచింది గోదాదేవి. కలగంటి 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 నమ్మరో కలలో ఉన్న నా స్వామి కానిపించే 1000 ఏనుగులట్లు మంగళ వాయిద్యములతోడ స్వామి వెంచేసి నన్ను వివాహమాడినట్లు స్వప్నమున కాంచిది ఇది నిజము సుమ్మి అంటుంది. అంటే కలలో జరిగింది ఇలలో నిజమవుతుందా? ఆమె వైపు నిజమైంది. అది ఆమె అనుగ్రహం. పెరియాళ్వారికి భగవంతుడు ఇచ్చిన కటాక్షం. ఇంతమంది ఆళ్వారులుంటే ఒక విషచిత్తులనే హే పెరియాళ్వారని హే మామనారని ఎందుకు పిలిచాడు? గోదాదేవి చేపట్టింది కాబట్టి స్వామిని. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టువట సొంపు కళ్ళకే మరుదు, కోమలాంగి సూడి కుడతలాంచారే అంటాడు అన్నమయ్య. తాను ధరించినటువంటి పుష్పమాలను స్వామివారు శ్రీదేవి అమ్మవారికి అలంకరింపజేస్తే అమ్మవారు కూడా ఆనందంగా స్వామి హృదయంలో స్థానం ఇచ్చారు, మీరు నీ హృదిలో ఎదలో మదిలో స్థానం ఇచ్చారు కాబట్టి ఈ పుష్పమాల మీకే చెందుగాక అని సమర్పించదడ. ఆ విరిమాల హరి నుండి సిరికి సమర్పిస్తే, సిరి తిరిగి హరికి సమర్పిస్తే చూచే భక్తులకు ఇది ఆధ్యాత్మిక సరి అనిపిస్తుంది. మరొక దేవేరి భూదేవి ఆ పుష్పమాలను మరలా తిరిగి తాను అలంకరించుకుని స్వామివారికి సమర్పించడం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. చాలా విలక్షణమైనటువంటి వైశిష్యం. భూమాత ఆదివరాహ క్షేత్రంలో జరుగుతున్న కళ్యాణోత్సవంలో స్వామివారికి ఆ పుష్పమాలను సమర్పించింది. ఆ తర్వాత భక్తులందరూ ఆనందోత్సాహంతో వీక్షిస్తూ
ఆధ్యాత్మిక భావనతో లక్షలాది మంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శిస్తూ గోవిందుణ్ణి వేడుకుంటున్నారే, ఇది కదా ఆనందం, ఇది కదా ఆధ్యాత్మిక అనుభూతి. కాబట్టే తలంబ్రాల కార్యక్రమం, పిడికిట తలంబ్రాల పెండ్లి కుదిరిన అన్నమయ్య సంకీర్తన ఆధ్యాత్మిక భావంలో మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా, శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో ఆనందోత్సాహాలతో శ్రీవారు నిర్వహించుకునేటటువంటి తలంబ్రాల కార్యక్రమాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. ఇంతమంది భక్తులు వీక్షించి ఆనందిస్తుంటే ఇంకెందరెందరో స్వామిని వేడుకుంటూ ఉండగా ఈ కళ్యాణం కమనీయంగా కడు రమణీయంగా స్వామివారికి ఆనందం కలుగుతూ భక్తులకు పరమానందం అవుతున్నది. పిడికిడ తలంబ్రాల పెండ్లు కూతురు అంటారు. విందాం, ఆనందిద్దాం, తరిద్దాం. నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి